బాల నటుడుగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజ సజ్జల. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథా దర్శకత్వం వహించాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్కు చిరంజీవి గెస్ట్గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో చిరు మాట్లాడుతూ, ఈరోజు ఇలా రావడానికి 4 కారణాలున్నాయి. నేను హనుమంతుడి భక్తుణ్ణి, అన్నీ తానే అని నమ్మిన వాడిని. అలాంటి ఆంజనేయుడి మీద సినిమా తీస్తే నేను రాకుండా ఉంటానా? అదొక కారణం అయితే, డైపర్లు వేసుకున్న స్థాయి నుంచి నా ముందే డైస్లు ఎక్కి వచ్చిన తేజ మరొక కారణం. టీజర్ ట్రైలర్ చూస్తే విజువల్ సౌండింగ్ అన్నీ బాగున్నాయి. ఆ దర్శకుడు ఎవరని తెలుసుకున్న ప్రశాంత్ వర్మ అతని కోసం వచ్చాను. ఫినెస్ట్ సినిమా అవుతుంది, వీళ్ళు వచ్చి నన్ను ఈవెంట్కి రమ్మని అడిగారు. వెంటనే వస్తాను అని అన్నాను. నా ఆరాధ్య దైవం గురించి ఎక్కువగా చెప్పుకునే సందర్భాలు రాలేదు. మనలో ఉన్న భక్తిని చెప్పుకోవాలా అని అనిపిస్తుంది, కానీ ఒకసారి చెప్పుకోవాలని అనిపిస్తుంది అంటూ తన జీవితంలో హనుమంతుడు చేసిన ఎన్నో అద్భుతాలను చెప్పుకొచ్చాడు. నాన్నగారు కమ్యూనిస్ట్, దేవుడి ఫోటోలకు కూడా దండం పెట్టేవాడు కాదు. మా అమ్మ కోసం అప్పుడప్పుడు తిరుమలకు వెళ్ళి వచ్చేవాళ్ళం. నేను హనుమంతుడిని బాగా నమ్మేవాడిని. రోడ్డు మీద ఓసారి ఆట ఆడితే క్యాలెండర్ వచ్చింది, అందులో ఆంజనేయుడు ఫోటో ఉంది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వద్దే ఉంది. ఆయన వెంట నేను పడ్డానా? నా వెంట ఆయన పడ్డాడా? తెలియకుండా ఆయనతో నా అనుబంధం కొనసాగుతూ వచ్చింది. మా నాన్నకు కూడా నేను హనుమంతుడిని పరిచయం చేశాను. కమ్యూనిస్ట్ భావాలు నాస్తికుడిని అయిన మా నాన్నగారు భక్తుడిగా మారారు. పేరాలలో మేము ఉన్న ఇంటి పేరట్లో ఓ కాయిన్ దొరికింది. దాన్ని లాకెట్గా చేసి మా నాన్నగారు నా మెడలో వేశారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళాను. వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆయనే నా వెంట ఉండి నడిపించారు. ఇలా అన్ని సందర్భాల్లోనూ హనుమంతుడు నాకు అండగా ఉన్నాడు. నన్ను కాపాడుతున్న అతీత శక్తి హనుమాన్ అని ఎన్నో సంఘటనలు చెప్పుకొచ్చాడు. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ గురించి, థియేటర్ గురించి చిరు మాట్లాడుతూ, ఇది పరీక్ష కాలం. థియేటర్లు అంతా లభించకపోవచ్చు, కానీ కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా సరే సినిమాలు చూస్తారు. అందరి సినిమాలు బాగా ఆడాలి. 2017లో ఖైదీ నెంబర్ 150 బాలకృష్ణ సినిమాలు వచ్చాయి. దిల్ రాజు ఆ టైంలో శతమానం భవతి రిలీజ్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడుతుందని ఆ రోజు అన్నాను. హనుమాన్ కూడా అలానే ఆడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో నటించిన వారి గురించి చిరు మాట్లాడారు. ఇక చివర్లో రామమందిర ప్రారంభోత్సవం వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక ప్రకటన చేసిన విషయం గురించి కూడా చిరు మాట్లాడారు. తమ సినిమాకు వచ్చే వసూల్లో ప్రతి టికెట్పై 5 రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం చాలా అద్భుతమని ప్రశంసించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.